మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన వాక్య ధ్యానంలో భాగముగా ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకున్నాం. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మన తండ్రి అయిన దేవుడు ఇజ్రాయేలీలకు యూదా జనమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను వారిని స్వస్థపరిచేదను అంటున్నారు. నేను వారికి కృతజ్ఞతా బుద్ధి కలుగు చేసేదను అంటున్నారు. కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని తెలియచేస్తానంటున్నారు. ఇంకా ఏమంటున్నారు? నేనే వారిని స్వస్థపరిచేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేనే వారిని స్వస్థపరిచేదను, దూరస్తులకును సమీపస్తులకును వారికి సమాధానమని ప్రకటించి వారిని స్వస్థపరిచేదను అంటున్నాడు. నేనే వారిని బాగు చేసేదను, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును. మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు, మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు, మనల్ని చూచే దేవుడుగా ఉన్నాడు. ఇజ్రాయేలీలు వారికి శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించేవారు. ఇజ్రాయేలీలు వారికి శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి హత్తుకునేవారు, దేవునికి మొరపెట్టుకునేవారు, దేవునికి విజ్ఞాపన చేసేవారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను వారిని చూచాను, వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, దూరస్తులను సమీపస్తులను కూడా వారికి స్వస్థతనిస్తాను, దుఃఖించి వారిని ఓదారుస్తాను అంటున్నాడు. మనము కూడా ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనము కూడా ఎవరైనా ఏమైనా దుఃఖంలో ఉన్నట్లయితే తప్పక ఓదార్చే దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగంలో ఈ మాటే చెబుతున్నారు. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటున్నారు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కూడా అదే అంటున్నారు. దుఃఖపడు వారిని ఓదార్చేదను అంటున్నారు. ఎందుకు? ఎప్పుడు వారిని దేవుడు ఎవరైతే కనికరిస్తారో వారే, ఎవరైతే వారిని దేవుడిని హత్తుకుంటారో వారికే దుఃఖము కలిగినప్పుడు ఓదారుస్తాడు, వారికే వ్యాధులు కలిగినప్పుడు స్వస్థపరుస్తాడు, వారే ఆశ్రయించినప్పుడు దేవుడు వారిని ఆదుకుంటాడు. దూరస్తులుగా ఉన్నా సమీపస్తులుగా ఉన్నా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు వారిని ఆదుకుంటానంటున్నాడు, వారిని స్వస్థపరుస్తానంటున్నాడు. అలాగే మనం చాలా మంది మన పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆశ్రయించి మేలు పొందిన వారిని కూడా చూస్తున్నాము. హిజ్కియా వ్యాధిగ్రస్తుడైనప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని సన్నిధిలో దుఃఖపడ్డాడు. దేవా, ఈ బాధను నా నుండి తీసివేయవా, నన్ను బ్రతికించవా, సజీవులే కదా నిన్ను స్తుతించేది, మన్ను నిన్ను స్తుతించునా అని విజ్ఞాపన చేశాడు హిజ్కియా. అప్పుడు దేవుడు ఆయన మొర విని ప్రవక్తను పంపించి ఆయనకి స్వస్థతను ఆయుష్ను ఇచ్చారు. ఎవరైతే శ్రమ పడుతున్నామో, ఎవరైతే వ్యాధితో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడిచ్చిన ఈ మంచి వాక్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని తప్పక స్వస్థపరుస్తాడు, దుఃఖము నుండి విడిపిస్తాడు, ఇరుకు నుండి విశాలతలోనికి నడిపిస్తాడు, మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అందు నిమిత్తమే మనం దేవుని నిరంతరము హత్తుకుని జీవిద్దాం. మనకి ఏ వ్యాధి కలిగినా దాని నుండి వెంటనే విడిపింపబడడానికి దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. మనం మొరపెట్టుకుంటే సమీపంగా ఉన్నాడు విడిపించడానికి. మనకు శ్రమల్లో ఉన్నప్పుడు మనం మొరపెడితే సమీపంగా ఉన్నాడు దేవుడు విడిపించడానికి. ఈ వాక్యంలో మనం ఆధారం చేసుకొని మనము ఆయన వేడుకుందాము, ఆయన పాదాలను ఆశ్రయిద్దాము. అస్వస్థత కలిగినదా స్వస్థపరచబడదాము, దుఃఖపడుతున్నారా ఓదార్చబడదాము, సమాధానం లేకుండా ఉన్నారా సమాధానపరచబడదాము. అట్టి కృప వినుచున్న బిడ్డలందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, దుఃఖపడు వారిని మీరు ఓదార్చే దేవుడుగా ఉన్న మీకు స్తోత్రములు. ఎవరైతే నాయన దుఃఖంలో ఉన్నారో వారిని ఓదార్చండి ప్రభువా.
ఎవరైతే అస్వస్థతలో ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభువా. ఎవరైతే నాయన ఇరుకులో ఉన్నారో వారికి విశాలత కలుగు చేయండి ప్రభువా. మీ శాంతి, మీ సమాధానము, మీ నెమ్మది వినుచున్న బిడ్డలకు దయచేయండి ప్రభువా. మీ యొక్క కృపలను మెండుగా అనుగ్రహించండి ప్రభువా. బిడ్డల విషయంలో నాయన వారు ఆలోచన కలిగి ఉన్నారేమో, వేదన పడుతూ ఉన్నారేమో, బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభువా. నాయన కుటుంబ అవసరతల నిమిత్తమై వేదన పడుతున్నారేమో, కుటుంబ అవసరతల్లో సమృద్ధిని కలుగు చేయండి ప్రభువా. ఈ కుటుంబాల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.